నమస్తే, నేను మీ ఆలి. పాలకోలు నియోజకవర్గంలో ఉన్న రూరల్ ప్రాంతంలో చాలా గ్రామాలకి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ఇంటింటికి క్యారేజ్ పంపించి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. అసలు ఈ సురేష్ ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు? నిజంగా తన ఆశ్రమంలో ఎంతమంది షెల్టర్ తీసుకుంటున్నారు? ఇంటింటికి క్యారేజ్ ఎందుకు పంపించాలనుకుంటున్నాడు? ఒకసారి మనం కూడా తెలుసుకుందామా? పదండి. ఆ జిల్లాలో ఆకలి ఎక్కడ ఉంటే తాము అక్కడ ఉంటాము అంటూ ఓ ట్రస్ట్ అభయమిస్తోంది. అభయం అంటే అభయం కాదండోయ్. ఎండ కొండ అని తేడా లేకుండా ఆకలి అని అంటే చాలు వాలిపోతుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో నిరుపేదల ఆకలి తీరుస్తోంది విశ్వ మానవ వేదిక. కన్న బిడ్డలు ఉండి కూడా సరిగ్గా పట్టించుకుని తల్లిదండ్రులకు, అనాథల నివాసంలో ఉంటున్న వృద్ధులకు ప్రతిరోజు ఇంటికి క్యారేజీ పంపి వారి ఆకలిని తీరుస్తోంది విశ్వ మానవ వేదిక. ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళ పడతారు. వాళ్ళ పరిస్థితే బాగోలేదండి. ఇంకా నాకు పెడతారండి. ఉంటే తింటాం లేకపోతే లేదండి. నేను 7 సంవత్సరాల నుంచి తింటున్నానండి. చాలా బాగా చూస్తానండి సురేష్ గారు. పేద వృద్ధులకు ఉచితంగా భోజనం అందించాలని 2014 నవంబర్ 17న పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో విశ్వ మానవ వృద్ధ ఆశ్రమం ప్రారంభించారు. వంట చేయడం దగ్గర నుంచి ఇంటింటికి తిరిగి క్యారేజీలను అందించడం వరకు అన్ని పనులు విశ్వ మానవ వేదిక వాళ్లే స్వచ్ఛందంగా చేస్తున్నారు. వృద్ధాశ్రమంలో ఉండేవారికి అక్కడే ఆహారం అందిస్తున్నారు. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన మల్లుల సురేష్ ఈ విశ్వ మానవ వేదికను ప్రారంభించారు. భార్య తన స్నేహితులతో కలిసి ఒక టీంగా ఏర్పాటై ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఆధార్ కార్డు పెన్షన్ లేదు, అందుకు పాపం సురేష్ బాబు నన్ను చేరదీసి డబ్బు లేదు ఏమీ లేదు నాయన అంటే, నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటాం అని చెప్పి చేరదీశాడు. బిడ్డ నీకు పెన్షన్తో ఏంటి, నేను ఉన్నాను కదా అంటున్నాడు. నా బిడ్డ నన్ను చాలా గౌరవంగా చూస్తారు. తొలుత పాలకులలో పెట్టిన వృద్ధాశ్రమం కొనసాగిస్తూనే తన సొంత పొలంలో మరో వృద్ధాశ్రమం నిర్మించారు. దాతల మీద ఆధారపడకుండా సమస్త నిర్వహణ ఖర్చును సొంతంగా సమీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు సురేష్. అన్ని సేవలను ఉచితంగానే అందిస్తున్నాడు. కొందరు మిత్రులతో పాటు తన భార్య డాక్టర్ జ్ఞానేశ్వరి కూడా తనకు ఎంతో సాయం చేస్తుందని సురేష్ చెప్తున్నాడు. ఎవరైతే ఆదరణ లేక ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పి ప్రతిరోజు కూడా వారికి ఉదయం సాయంత్రం కూడా సరిపోయే విధంగా భోజనం క్యారేజీ కూడా అందించి వారి ఆకలి తీరుస్తున్నాము. ఎవరి మీద మేము పెద్దగా ఆధారపడకుండా కాయగూరలుగా పండించడం కానీ, తర్వాత ఇక్కడ కొన్న లిమిటెడ్ ప్లేస్లో ఇక్కడ మేము ఆశ్రమం కట్టినా కూడా దాన్ని ఒక ఆదాయ వనరు కేంద్రం కింద మార్చి ఈరోజు ఆవులు కూడా పెంచుతా గో ఆధారిత ఉత్పత్తులు, గోమూత్రం ద్వారా, ఆవు పేడ ద్వారా అనేక ఉత్పత్తులన్నీ కూడా చేస్తా మార్కెటింగ్ అన్నీ కూడా మేము పంపిస్తున్నాము. ఈరోజు దాదాపు మా దగ్గర ఒక 15-16 మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారు. వారందరికీ కూడా ఇటు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే మరో పక్క వ్యాపార రంగంలో కూడా ముందడుగు వేసి ఈరోజు విశ్వ మానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమానికి నిత్యానందం కలిసి రోజుకి 220 మందికి మేము భోజనం అందించగలుగుతున్నాము. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న కేరళకు చెందిన థామస్ కూడా ఈ వృద్ధాశ్రమంలో శేష జీవితం కొనసాగిస్తున్నారు. మరికొంతమంది పిల్లలు ఉండి కూడా అనాథలుగా మారిన తల్లిదండ్రులకు, అంగవైకల్యం ఉన్న వృద్ధులకు, భర్త భార్య ఎవరైనా చనిపోయి ఒంటరిగా ఉంటున్న వారికి విశ్వ మానవ వేదిక ఓ వరంగా మారింది. ప్రతిరోజు భోజనం పెట్టి వారి బాగోగులు చూసుకుంటూ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో దేవుడిగా నిలిచాడు సురేష్. And I am also staying here helping in my own way. Quite happy. Every day he takes food, meals in a special carriage, steel carriage, to their doorstep, to everyone, because they are either because there are no people to look after them, or they are physically or mentally unable to come out of their house. Taking food to their doorstep, give them in the carriage, and the next day, and when they go today, yesterday's empty carriage is there, they take them back. జర్నలిస్టుగా పనిచేసిన సురేష్ సమాజానికి తన వంతు సాయం చేయాలని లక్ష్యంతో విప్లవ వీరుడు చెగువేరా ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. తనకున్న కొద్దిపాటి స్థలంలో గోవులను పెంచుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. తద్వారా ఆదాయంతో ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సురేష్. ఈ పాలకోలు నియోజకవర్గానికి సంబంధించిన 7 గ్రామాలకి ఇంటింటికి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్యారేజీలు పంపించి వాళ్ళ మధ్యలో దేవుడిగా నిలుస్తున్నాడు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి మానవత్వం చాటుకుంటూ ముందుకు వస్తున్నామని ఎందుకైనా మనం అభినందించాలి. కానీ ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించడు, రూపాయి తీసుకోడు. అలాంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక చాలా అతిశయక్తియే. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ మహితో ఆలి, పాలకోల్ నుంచి.